గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు కాలేజ్కే పోతున్నాం. క్లాసెస్ ఏం లేవు, ఆడ ఒక 2 క్లాసెస్ ఉన్నాయి. మిగతాదంతా టైంపాసే. మళ్ళా యాక్చువల్లీ ప్రాజెక్ట్ నడుస్తుందని చెప్పిన కదా, మొన్న అథెంటికేషన్ కని పోయిన ప్లాంట్ అది పోయింది. మళ్ళీ ఇంకో ప్లాంట్ తెచ్చుకొని చేయాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ కాలేజ్కి స్టార్ట్ అయిపోదాం. సో లోపలికైతే వెళ్తున్నాం. ఒకడు బొలారంలో ఉన్నాడు, నిఖిల్గాడు. వాడు వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాంటీన్లో వెయిట్ చేసి వెళ్దాం, లేదంటే అలౌ చేస్తే లోపలికి వెళ్ళిపోదాం. సో నేనైతే వచ్చేసిన, అలౌ చేసేసారు. క్లాస్లోకి అయితే వెళ్దాం, టైంపాస్ అవుతుందా లేదంటే ఇప్పుడైతే సార్ క్లాస్ తీసుకుంటుంటాడు. పోదాం. ఉన్న ఒక క్లాస్ అయిపోయింది మార్నింగ్, బయటికి పోవాలని చూస్తుంది. కార్యాడు పిలిచిండు మధ్యలో వస్తుంటే, వచ్చిండు ఏడికి పోతున్నారు అంటే, సార్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అటెండ్ అయినా అంటే, సరే పోయిరా జల్దిరా. అందుకే సార్లు చూసి వెళ్ళిపోయినా. ఉరికినా నువ్వు అలాగా. వాడు నిఖిల్ గాడిని పిలిచేసరికి నేను ఆడ ఆగిపోయినా. భయ ఒకటి గ్రేప్, బ్లాక్ గ్రేప్. రేపు వాటర్ మిలన్, రేపు వాటర్ మిలన్ గ్రేప్. సార్ ఏమనుకుందంటే, ఆడ లేట్ కమర్స్ నించారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా నించున్నా అనుకొని ఫస్ట్ నువ్వు నించిన తర్వాత నించాను. సార్ నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ తర్వాత సరే పోయిరా అనేసి అన్నాడు. ఆయన ఎలాగొట్టేశారు, క్లాస్లోకి నుంచి వస్తుంది మెల్లగైతే. రారే గ్యాంగ్ అంతా అక్కడ వస్తుంది అనమాట. ఇద్దరు ఏంది ఇప్పుడు స్లో మోషన్ లేయాలా? అంతా స్లో మోషన్ లో ఆ బాటిల్ అంతున్నట్టు ఇట్లా గాలి వస్తున్నాయి. తుఫాను తలొంచి చూస్తే నిప్పు కనవు అతడే. బాయ్ది బర్త్డే వస్తుంది, మరి ఎట్లా? ఫామ్ హౌస్ లేకపోతే గుడియా ఫామ్ హౌస్ కన్ఫర్మ్ చేయ ఫస్ట్. అయ్యో అజయ్ అని ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ తీసుకుందాం అన్నాడు. నేనే ఎడిపాయలని చెప్పిన, ఆయన మీ ఇష్టం రా ఎటా అంటే అటు. ఫామ్ హౌస్ అయితే ఫామ్ హౌస్, లేకపోతే ఎడిపాయల అంటే ఎడిపాయ, ఎటైనా పోదాం అంటుండే ఆయన. ఇప్పుడు ఒకవేళ ఫామ్ హౌస్ అయితే మళ్ళీ మనం పైసలు పెట్టుకోవాలి ఫామ్ హౌస్ కి. అరే ఏం కాదు, అయిపోతుంది రా తక్కువ. ఎంతమంది మా అంటే 10 మంది అవుతామా మనం? ఈజీగా అవుతారు, నీట్ గా అవుతారు. ఆయన ఏమంటాడు అంటే ఫామ్ హౌస్ తీసుకుందాం అంటుండు. ఒకవేళ ఇప్పుడు 16th రేపు బర్త్డే కదా, సండేనా రేపేనా? సండే రేపు సెట్ కాదు, రేపు సెట్ కాదు ఎట్లయినా. అందుకే సండే. ఒక ఆంటీ వచ్చింది చూడాలంటే అని చూడండి. పేరు ఆంటీ. 6-7 months కొని 2 years అవుతుంది. ఈ ఖమ్మం బీటెక్ వచ్చి వదిలేసా, ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇప్పుడు మొన్న కాన్సర్ట్ అయ్యాక. ఓకే ఓకే. అంటే బ్యాండ్ ఉంది ఏదైనా? బ్యాండ్. ఓకే. అంటే మ్యూజిక్ ఇంట్రెస్టెడా? అంటే మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్లా ఏం లేదు. ఒక షార్ట్ ఫిల్మ్ ఆఫర్ వచ్చింది కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. సో అవునా? ఓకే ఓకే. मर मर के जिए एक पल तो हमें जीने दो सारी उम्र हम मर मर के जिए एक पल तो हमें जीने दो ना 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 we'll sing. Done. ఓకే రెడీ. స్టార్ట్ చేయండి.
తామరా అంగట్లో మారెను ఋతువులా పిల్లని వల్ల నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారక బంగారు పూల కానుగా బెరెలే కాంచనా ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే తెలివేలే నువ్వయ్యావే. నిన్ననే పని అందరికి మీరు ఎందుకు వచ్చేసారు? చెట్టు కాడ ఏముంది పని ఇక్కడ మన ఏం శర్వాణి హాయ్ చెప్పు. చాలా రోజులైంది కనబడి. గేడికి రా క్యాంటీన్ నువ్వు కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంతసేపు గిటార్ ఉంది చూడు పైన దగ్గర బాగా ప్లే చేస్తున్నాడు. తీసుకున్నా. మనము ఒక ఛాలెంజ్ చేయాలి సింగింగ్ది ఒకటి. చేద్దామా? ఒక 10-15 సెకండ్స్ది పట్టుకొని అది పాడాలి. అంటే అందరు నించొని ఉంటారు. ఒకటి పాడుతుంటే మిగతా వాళ్ళు నవ్వకుండా నించోవాలి. నవ్వు కంట్రోల్ చేసుకోవాలి. 39 కట్టిరా బాయ్సేనా అందరూ కట్టండి? స్టీఫెన్ కట్టిండా? అమ్మో అందరు కట్టారు. ఏంది? అందరు కట్టారు. అయ్యయ్యో ఎందుకు మూత అట్లా పెట్టినావు? మనకి ఎట్లా రావు సర్టిఫికేట్స్. అయిపోయిందా? ఏంటిది? ప్రాజెక్ట్ లా లైఫ్ అంతే. ఏమున్నాయి అన్న? బోళ్ళు బోకెలు కనిపిస్తలేదు. బోళ్ళు బోకెలు ఉన్నాయి. ఏమైంది మళ్ళీ వెళ్ళిపోతారు? ఇంకుందా? సరే మరి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ టు మై వెల్కమ్. మీరు క్లాస్కి వస్తున్నారా? వస్తున్నావు నువ్వు శర్వాణి? రాను. అర్థమైపోయింది నాకు క్వశ్చన్. ఏం వినట్లే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. లేదు రావాలా క్లాస్కి రావాలండి. ఫిష్ ప్రసాదమ్మా. అంటే చెవులలో ఏమి వినిపిస్తుంది రైట్ రైట్. వాటర్ ఏం పెట్టుకోలేదు. నాంపల్లి మన ఎట్లా వినిపిస్తుంది? బానే మోడల్ ఏ మోడల్ కావాలన్నా జస్ట్ బాడీ ఎక్కడ ఉంది, మైండ్ హార్ట్ అంతా ఇక్కడ ఇక్కడ అవుతుంది అటు. అంటే ఇంపియదేమన్నా వినిపించడానికి కాదు, అటు తిరిగి అవుతుంది. దాదా నీకు అటెండెన్స్ తెప్పిస్తా లేపో. ఏం మోడల్ అటెండెన్స్ కావాలద్దా? సరే పోవే, నువ్వు ఇంటి మీద వేసుకొని అయితే ఇప్పుడు నువ్వు క్లాస్కే రాకు. నడు క్లాస్ ఇంటికి చెప్తున్నావు వస్తానే బట్ చెప్పు. పోదాం దా ఇంటికి పోదాం, నడు. ఇంటికి ఇంకెందుకు వెయిటింగ్? నేను ఎక్స్పెరిమెంట్ కోసం ఉన్నా. ఎక్స్పెరిమెంట్ లేదు, పోతున్నాం ఇంటికి. నువ్వు వెళ్ళిపో, నేను కదా అని చేస్తాను. చెప్పురా ఏదో ఒకటి. అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నా. ఆయన ఎక్విప్మెంట్ లేదు, పడేసినాం. చికెన్ నూడిల్స్, అక్షయ చికెన్ నూడిల్స్, శర్వాణి చికెన్ నూడిల్స్, మానస చికెన్ నూడిల్స్ కావాలా? ఒక్కతొక్కతే తింటుంది వీడు తెచ్చుకొని. అంటే ఆమెకు తినాలనిపిస్తుందా? చెప్పు. తినాలనిపించట్లే బట్ కడుపున మనస్సులో ఉన్నది. దాన్ని మొత్తం ఒకటేసారి వాడు, మనస్సుల్లో అని వాడకు. ఒకటే వర్డ్ లో వాడు. సరే రాహుల్, ఏందేమో వద్దంటున్నా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. ఉన్నారా మరి పెళ్లి కొడుకు? చూసుకుంటా ఆన్ ది స్పాట్ నేను, కానీ నాకు వద్దు. వెళ్ళిపోయింది. ఈరోజు మూడు ముచ్చట అంతా అయిపోయింది. కాలేజ్ అయిపోయింది, ఇంటికి పోతున్నాం. మూడు ముచ్చట ఉన్నారా? ఇంటికి పోయినా. మూడు అంటే మనం ఉన్న మూడు
ముచ్చట అంటే మనం మాట్లాడుకున్నాం ముచ్చట. వేరే మూడు ఉండాలి మరి మూడు అంటే ఆ మూడ్లు ఇండ్లు ఉండవు. ఓకే. సో ఇంటికి కేమ్, ఫ్రెష్ అప్ డిడ్, నో వ్లాగ్ ఎడిటింగ్ డూ, అప్లోడ్ అండ్ షెడ్యూల్ డూ. ఇవి చేసేటివి ఉన్నాయి బేసిక్గా. ఇవి చేసి ఇంకా ఏమన్నా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ చూసి స్లీప్ తర్వాత రేపు మళ్ళీ కాలేజ్లో ఏంటి కథ అంటే బేసిక్గా రేపు అన్ని క్లాసెసే. బ్లాగ్ తీస్తానో లేదో కూడా తెలీదు, వెళ్ళిన తర్వాతనే చూడాలి. సో ఇప్పటివరకు అయితే ఇదే బ్లాగ్ ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో బాయ్.